ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ భవన్ లో మాజీ సీఎం కేసీఆర్ ను కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ విచారిస్తోంది. గులాబీ నేతలను పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు రీడిజైనింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక కేసీఆర్ విచారణ హాల్లోకి 9 మంది బీఆర్ఎస్ నేతలను అనుమతించారు. ఇక హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మధుసూదనాచారి, బండారి లక్ష్మారెడ్డి, సంతోష్ కుమార్, పద్మారావు గౌడ్, వద్దిరాజ్, మహమ్మద్ అలీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అనుమతించారు. ఇక కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇక ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటలను విచారించిన కమిషన్ మొత్తంగా 114 మందిని క్రాస్ ఎగ్జామిన్ చేపట్టి అఫిడవిట్లు స్వీకరించారు పీసీ ఘోష్. బీఆర్కే భవన్ లో మాజీ సీఎం కేసీఆర్ ను కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ విచారిస్తోంది. ఇక గులాబీ అధినేతను పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు రీడిజైనింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, ఇక నీటి నిల్వలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక కేసీఆర్ విచారణ హాల్లోకి 9 మంది బీఆర్ఎస్ నేతలను అనుమతించారు. హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మధుసూదనాచారి, బండారి లక్ష్మారెడ్డి, సంతోష్ కుమార్, పద్మారావు గౌడ్, వద్దిరాజు, మహమ్మద్ అలీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అనుమతించారు. ఇక కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటలను విచారించిన కమిషన్ మొత్తంగా 114 మందిని క్రాస్ ఎగ్జామిన్ చేపట్టి అఫిడవిట్లు స్వీకరించారు పీసీ ఘోష్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాధిక, బీఆర్కే భవన్ లో కాళేశ్వరం కమిషన్ ముందు ఇవాళ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ నేత కేసీఆర్ హాజరయ్యారు. విచారణ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. వాస్తవానికి 11:30 గంటలకు కావాల్సిన విచారణ అరగంట ఆలస్యంగా విచారణ ప్రారంభమైంది. అయితే కేసీఆర్ వెంట ఉన్న మిగతా ప్రజాప్రతినిధులకు కూడా అనుమతి లేకుండా కేసీఆర్ ఒక్కరినే విచారణ రూమ్ లో కూర్చోబెట్టారు. చైర్మన్ పీసీ ఘోష్ తో పాటు విచారణకు హాజరైన కేసీఆర్ మరియు పీసీ ఘోష్ కమిషన్ సంబంధించిన ఆఫీసు కార్యాలయ సిబ్బంది వీళ్ళ వరకు మాత్రమే ఉంది. అయితే ముందుగా 10 మంది నేతల పేర్లు ఇచ్చినప్పుడు కూడా 10 మందిని కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారో చాలా కీలకమైన విచారణ అని చెప్పి ఈరోజు ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి దేశంలోనే ఒక అతిపెద్దదైన నెంబర్ 1 ప్రాజెక్ట్ గా చేపట్టామని చెప్పి బీఆర్ఎస్ చెప్తా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, బరాజుల నిర్మాణం కూడా, ఆయా ఆనకట్టలు ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారము రాష్ట్రంలో ఒక 20-30 ఏళ్లకి సరిపడా తాగునీరు, సాగునీరు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టామని చెప్పి టీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీన్ని తిప్పికొడతా ఉంది. కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు, అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏదైతే మేడికట్టలోని కొన్ని పిఎస్ కుంగుబాటుకు గురయ్యాయో మొత్తం కూడా ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులందరూ కూడా దానిపైన ప్రత్యేక ఆరోపణలు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడికట్ట ఫరాజును సందర్శించారు. ఆ తర్వాత మళ్ళా పోటీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా బరాజును సందర్శించారు. మొత్తంగా ఈ రోజు కాళేశ్వరం కమిషన్ పై ఏదైతే విచారణ కమిషన్ వేసిందో ప్రాజెక్టులు జరిగిన అవకతవకల పైన, అవినీతి పైన విచారణ కమిషన్ చైర్మన్ గా పీసీ ఘోష్ గత 16 నెలలకు పైగా ఈ రోజు హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ కార్యాలయం కేంద్రంగా మొత్తం కూడా విచారించారు. ఇప్పటి వరకు 114 మందిని ఈ విచారణలో నిర్మాణ సంస్థలో భాగస్వాములైన వారిని విచారించారు. ఇప్పుడు 115వ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. అయితే దీనికి ముందే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఈటల రాజేందర్, అప్పుడు మాజీ ఆర్థిక మంత్రిగా పనిచేసి ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ తో పాటు హరీష్ రావు అందరూ ఇద్దరు కూడా పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అటు వైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య ఈ కాళేశ్వరం కమిషన్ చిచ్చు నడుస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా ఈ రోజు ఈ కాళేశ్వరం కమిషన్ పై అనేక వ్యాఖ్యలు చేస్తాం. దమ్ముంటే సిబిఐకి
ఎంక్వైరీకి లేఖ రాయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ కేసీఆర్ ఏదైతే విచారణ కమిషన్ ముందు ఏ విషయాలు చెప్తాడో ఆ విషయాలే ప్రాతిపదికగా కమిషన్ నివేదిక ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పీసీ ఘోష్ కమిషన్ ఒప్పుకోలేదు. కాబట్టి ఈ రోజున్న పరిస్థితి ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారం తిప్పికొట్టేందుకు ఇటీవల తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా కేసీఆర్ కు నోటీస్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కమిషన్ కు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు ధర్నా కూడా చేపట్టింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఇవాళ కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. థ్యాంక్ యూ రామ్. బీఆర్కే భవన్ లో మాజీ సీఎం కేసీఆర్ ను కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ విచారిస్తోంది. గులాబీ అధినేతను పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు రీడిజైనింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక కేసీఆర్ విచారణ హాల్లోకి 9 మంది బీఆర్ఎస్ నేతలను అనుమతించారు. ఇక హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మధుసూదనాచారి, బండారి లక్ష్మారెడ్డి, సంతోష్ కుమార్, పద్మారావు గౌడ్, వద్దిరాజు, మహమ్మద్ అలీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అనుమతించారు. ఇక కేసీఆర్ విచారణ సందర్భంగా